జనటి దుమ్ములేపే ముచ్చట్ల ఇక శ్రీశైలం తాత మళ్ళీ మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చును అంత తయారు ఉన్నట్లే కదా ఇక ఏం లేదులా ఇక తెలంగాణకు అప్పుడు చెప్పింది కదా మన సారు సీఎం రేవంత్ రెడ్డి సార్ నేను గెలిస్తే ఎట్లయితే గెలువంగానే ఈ ధరని తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తాను అన్నాడు కదా ఇక అన్నట్టే సార్ ఇక రేపటి నుంచే స్టార్ట్ చేస్తారట ఇక ఫస్ట్ పైలట్గానట 3 మండలాలకు వెళ్ళి చేస్తారట ఇక మరి ఎట్టెట్ట ఏం కథ దాని మతలబ్ ఏంది ఇక అన్నీ రేపు తెలుస్తుంటాయి ఇక ముచ్చట్లలో పోతే ఇక మనకి సార్ పెట్టాడు కదా ఈ మన రాజీవ్ యువ వికాసం అని పెట్టిండు కదా ఈ రాజు యువ వికాసం కాడ ఈ దరఖాస్తుల కాడ అయితే మరతిప్పలవుతుంది అట్లా పొరగాళ్ళకు అరే ఎక్కడిది ఇక ఒక్కసారి మొత్తం అంత ఫిలప్ చేసి అంత లోడ్ అయినాక కూడా మళ్ళీ తిరాగా లాస్ట్కు వస్తానికి డౌన్లోడ్ అవుతలేదట ఇక మరి చాలా తిప్పల పడుతున్నారట పొరగాళ్ళు అయితే అరే ఏం తిప్పల ఏం కథనో కానీ ఇక ఈ సర్వర్లు డౌన్ అని మొత్తం తిప్పల పడుతున్నారని తెలుస్తుంది మరిగా ఇక సర్వర్ డౌన్ ఎందుకు అవుతున్నాయి ఏం కథ మరి ఇది మరి ఇక డేట్ కూడా మరి ఇంకా 3-4 రోజులు పొడిగిస్తారా ఎట్లా ఇక మరి దాని మాత్రం అయితే ఒకసారి చూసుకోద్దాంపా రైట్ రాజీవ్ వికాసం దరఖాస్తుల ప్రక్రియలో మొత్తం మీద ఆగమాగం అవుతున్న పోరగాళ్ళు సర్వర్ లోపాలు సాంకేతిక సమస్యలను దరఖాస్తులు అయితే ముందుకే సాగుతున్నాయట ఇంటర్నెట్ మీ సేవా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న దరఖాస్తుదారులు కొన్నిసార్లు అయితే అప్లికేషన్ చివరి దాకా వెళ్ళి తర్వాత సర్వర్ మొరాయిస్తుందట దరఖాస్తు మొత్తం సమర్పించిన తర్వాత అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ కావట్లేదట ఎక్కడిది పోరగాళ్ళు ఇగో మళ్ళా కావట్లేదని మళ్ళీ చేసుకునేసరికి ఆల్రెడీ అప్లై అయిందని చూపిస్తుందట మొత్తం మీద ఈ రాజీవ్ వికాసం దరఖాస్తుల కాడ పోరగాళ్ళకైతే కొంచెం కష్టం వచ్చినట్టు పడ్డట్టు ఉందిలా జనటి దుమ్ములేపే ముచ్చటల్లా శ్రీశైలం తాత ఇగో ఇంకో ముచ్చట మట్టుకొచ్చింది అనుకో రాదు ఏమున్నా నిన్నయాల రాష్ట్రంలోనైతే గదే లొల్లి నడుస్తుంది అదేనుల్లా జాగ పంచాయతీల భూల పంచాయతీల కాడ లొల్లి అయితే బాగా నడుస్తుంది కదా ఇగో గదాని మీద ఈ పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడంటే 2 పార్టీలాట ఒకటి సంచులు మోసే పార్టీ అట ఒకటాట మరి చెప్పులు మోసే పార్టీ అట మరి సంచులు మోసే పార్టీకి అత్తేంది చెప్పులు మోసే పార్టీకి అత్తేంది మరి వీళ్ళు మాట్లాడేది ఏంది ఒకసారి ఎవరు మాట్లాడారు ఇట్లా ఒకసారి అరుచుకుందాం పరి తెలుసు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి కూడా మీకు తెలుసు ఒకటి మాత్రం పక్కా 2 ఢిల్లీ పార్టీలు కూడా ఒకటేమో సంచులు మోసే పార్టీ ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీకి ఢిల్లీకి సంచులు మోసే పార్టీలు 2 ఉన్నాయి ఈ 2 పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్నది అన్యాయమే దొందే ఇద్దరు కూడా దుర్మార్గులే ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళే రైట్ ఇన్నర్ కాదుల్లా సార్ అన్న ముచ్చట అగో కేంద్రంలో నాట సంచులు మోస్తుర్రాట చెప్పులు మోస్తుర్రాట మరి మీరెట్లా సారా అని చాలా మంది అనుకుంటుర్రు అవును కదా మరి ఢిల్లీలో లిక్కర్ స్కాము ఆ స్కాము ఈ స్కామ్ అని చెప్పి మీరు కూడా గప్పట్ల మోసిరాటగా సారు మరి ఏమన్నా అంటేనేమో ఈ పార్టీ ఆ పార్టీ అని కరిగేస్తుర్రు అప్పుడు పెద్ద సార్ కూడా పెట్టింది కదా కేంద్రంలో మరి మనది కూడా పెద్ద పార్టీ అని అప్పుడు కూడా మరి వేరే రాష్ట్రాల వాళ్ళు గిట్లనే అన్నారా సారు జై బాపు జై భీమ్ జై సంవిధాన ఇగో గిసువంటి పెట్టుకొని పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే ఇగో మంచిగానే పెద్ద ఎత్తున నిరసన సెగ జరిగింది అనుకో రాదు మరి ఆ నిరసన సెగ ఎందుకు జరిగింది ఏం కథ ఇగో ముంపు గ్రామాల కాలనీ వాసులు లొల్లి పెట్టి ఇగో గీ తిరిగి లొల్లి పెట్టిర్రు ఆ లొల్లి ఏడైంది ఎందుకు అయింది ఒక్కసారి అరుచుకోదాం బర్రి నేను బల్ల గుద్ది ముఖం రైట్ గో బ్యాక్ కాంగ్రెస్ వాళ్ళు అంటూ నిరసన సేగ ఎక్కడిది ఆదిలాబాద్ జిల్లా బాజారు ఉత్తూరు మండలం దేగామ గ్రామంలో కాంగ్రెస్ నాయకులకైతే గట్టిగానే నిరసన సేగ జరిగింది అనుకో రాదు మాజీ ఎమ్మెల్యే రాథోడు బాపురావు మాజీ ఎంపీ సోయం బాపురావు ఆడే గజేందర్తో పాటు నాయకులను ఊళ్ళోకి రావద్దని అడ్డుకున్నారు కాలినోళ్ళు వర్షాకాలం వచ్చిందని చాలు ఇళ్లకి నీళ్ళు వస్తే చెరువు నిండి ఇళ్లకు నీరు వచ్చి మురుగునీరు దుర్వాసన పాములు తేళ్లు వస్తున్నాయి మస్తు ఇబ్బందులు అవుతున్నాయి అని ఇగో లొల్లి పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇందిరామ్మ ఇల్లు మాకు వద్దని ముంపు సమస్య పరిష్కరిస్తే చాలని 130 కుటుంబాలు ఇగో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు ఊళ్ళోకి రాడియాలి అనుకోరాదు ఇంకో ముచ్చట
ఆయనతో మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు భారీ బహిరంగ సభ పెడతా అన్నారు కదా, అదే నువ్వు హన్మకొండ జిల్లా ఎలకతుర్తిలో ఆ బహిరంగ సభ పెడతా అంటే మొన్నటిదాకా పర్మిషన్ రాలే, అది రాలే, ఇది రాలే అని చెప్పుకొచ్చిర్రు. ఇక మొత్తం మీద అయితే పర్మిషన్ అయితే వచ్చింది. ఇక ఎట్లా ఏం కథ చూడాలి. ఎలాగీ ఈ నెల 27న తలపెట్టిన బీఆర్ఎస్ రజోత్సవ సభకు అయితే అనుమతి లభించింది. ఏం తక్కువ 1200 ఎకరాలతోటి భారీ బహిరంగ సభ పెట్టేందుకైతే తయారయ్యారు. అయితే మొన్నటిదాకా సభకు పర్మిషన్ లేకుండే ఆయనతో హైకోర్టుకు పోయిర్రు, పర్మిషన్ తెచ్చుకుందామని చూసిండ్రు. అయితే అన్ని కరెక్టే ఉన్నాయా లేదా అని ఆయనతో పోలీసు వాళ్ళు కూడా మళ్ళోసారి పరిశీలించి చూసి ఇగో పర్మిషన్ ఇచ్చిర్రు అనుకోరాదు. ఆయనతో కోర్టుకి ఇచ్చిన కాగితం మళ్ళీ వెనక తీసుకురాట. ఏం తక్కువ 1,50,000 మందితోటి భారీ బహిరంగ సభ పెట్టాలని బీఆర్ఎస్ వర్గాలు అయితే తయారైండ్రు.